गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना शीश मांगे गाहे तब जय गायक जय हे भारत भाग्य जय हे तब शुभ आशीष मांगता जय जय। రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నగర మేయర్ శ్రీ బంగి అనిల్ కుమార్ గారి నాయకత్వంలో అధికారులు కార్పొరేటర్లు అందరూ కలిసి జాతీయ జెండా ఆవిష్కరణ చేసి ఈరోజు మేము చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారంగా మరి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. గత 10 సంవత్సరాలు గడిల పాలన తెలంగాణ బానిసలుగా ఈ రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. తెలంగాణ పోరాటంలో ముఖ్యంగా రామగుండం ఒగ్గుగని కార్మికులు కానీ మరి ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందితో పాటు ప్రతి ఒక్కరూ కూడా ప్రాణాలకు తగ్గించి పోరాటం చేసి ఇలా ఎందరో బలిదానాలు ఇస్తే సోనియా గాంధీ గారు మనందరి మనోభావాలను గౌరవించి తెలంగాణ ఇచ్చిన తర్వాత ఎప్పుడో పూర్వం ప్రజాకాలం, దాని తర్వాత దొరల పాలన, మరి వారిని తరుముకోవడానికి అనేక మంది ఆశలు బాసిన చరిత్ర మన తెలంగాణ. ప్రజాకాలం తరుముకోవడం ఇలా చాచా నెహ్రూ ప్రధానమంత్రిగా, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ రాష్ట్రంలో నిజాం పరిపాలన అణచివేసి ఇలా స్వతంత్రం మనకు అప్పచెప్తే దాని తర్వాత దొరల పాలన నడిచింది. ఆ దొరలను తరుముకొట్టడానికి అనేక మంది ఉద్యమాలు చేశారు. పీపుల్స్ వార్ కావచ్చు, ప్రజా సంబంధించిన ప్రజల పోరాటం చేసిన నాయకులు కావచ్చు, అనేక మంది ఆస్తులు వాస్తే మరి ఇప్పటివరకు తెలిసిన చరిత్ర తెలుసు. ఇవన్నీ పెట్టిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మంచి జరుగుతున్న తరుణంలో తెలంగాణ వస్తే ఏదో సాధిస్తాం, మన పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అయిందనుకుంటే మరొక్కసారి గరిల పాలనకు మన చేతులారా మనం పెట్టినట్టు ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు దొరలు పరిపాలన చేసి దోచుకొని లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని ముప్పు దిప్పుల పెట్టిన చరిత్ర మొన్న చూసాం. కానీ అదే ప్రజా అవకాశం వచ్చిన ఓటు ద్వారా ప్రజలు మరొక్కసారి ఉద్యమం తీసుకున్నారు, తీర్పు ఇచ్చారు. ఇవాళ ప్రజాస్వామ్య తెలంగాణ వచ్చింది, ప్రజా పాలన కొనసాగుతా ఉంది. ఈ రోజు ఎంత నష్టాలైనా కూడా ఇలా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చిన మాట ప్రకారంగా 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు పూర్తి చేశాం. 6వ గ్యారెంటీ గల రైతు రుణమాఫీ చేసినాం. భారతదేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఇతర ప్రాంతాల రైతులు కూడా
ఈర్షపడేటట్టుగా 18,000 కోట్ల రూపాయలు ఒకేసారి మాఫ్ చేసిన చరిత్ర భారతదేశంలో జరిగింది. 31,000 కోట్లు తప్పకుండా మాఫీ చేస్తామన్న విషయాన్ని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉంటాం. దాంతో పాటు ఇచ్చిన 6 గ్యారెంటీలు 5 పూర్తి చేస్తాం, 6 కూడా పూర్తి చేస్తాం. రేషన్ కార్డు 10 సంవత్సరాల నుంచి ఇవ్వలే, వచ్చే సంవత్సరం వచ్చే నెల నుంచి రేషన్ కార్డుల కార్యక్రమం కూడా చేస్తాం. ఇలా రామగుండం 10 సంవత్సరాల నుంచి నయా పైసా రాకపోతే ఈ రోజు 8 నెలల సమయంలో అంటే 4 నెలలు పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ వచ్చినా 4 నెలలు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వచ్చినా ఈ రోజు 9 నెలలుగా మరి నేను శాసనసభ్యుడు అయినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలను ముందు తీసుకుని పోతా ఉన్నాం. దాదాపుగా 250 కోట్లు గ్రౌండ్ అయినాయి, ఇంకొక 100 కోట్లు రాబోతా ఉన్నాయి. ఇది గర్వంగా రామగుండం ప్రజలందరూ కూడా సాధించినటువంటి విజయంగా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. దాంతో పాటు ఈ రోజు మన దేశానికి వెలువరించినటువంటి రామగుండం పవర్ ప్లాంట్ ని తిరిగి రామగుండంలో సాధించుకోవడం రామగుండం ప్రజల యొక్క ఆకాంక్ష. ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారి సహకారంతో జిల్లాకు సంబంధించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, స్థానిక నాయకులు, పార్లమెంట్ ఉన్నటువంటి మెంబర్తో పాటు శాసనసభ్యుల సహకారంతో ఈ రోజు కనివిని రీతిలో ఈ రాష్ట్రానికి తలమానికంగా గర్వంగా చెప్పుకునే విధంగా మొట్టమొదటి తెలంగాణలో ఒక ప్రాజెక్టు ఇలా పవర్ ప్లాంట్ 8,000 కోట్లతో ఇక్కడ నిర్మించబోతున్నామని చెప్పి అలా గర్వంగా ఈ ప్రాంతానికి వచ్చి ఉప ముఖ్యమంత్రి గారు మరి మీ ముందు ప్రకటించడం చాలా గొప్ప విషయం. ప్రభుత్వానికి మనం ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ప్రగతి, అభివృద్ధి, సంక్షేమం ఈ ప్రాంతాన్ని పూర్వవైపు తీసుకురావడం వల్ల ఒక గట్టి పట్టుదలతో మున్సిపల్ అధికారులు అందరూ కలిసి ముందుకు పోతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ నగరానికి పూర్వవైభవం తీసుకొస్తాం. మా మేయర్ గారు, కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, ఎన్టీపీసీ, సింగరేణి, ఆర్ఎస్ఏ అందరి సహకారంతో ఈ నగరానికి మంచి ఒక వ్యాపార కేంద్రంగా, ఒక ఎడ్యుకేషన్ కేంద్రంగా, ఒక మెడికల్ హబ్ కేంద్రంగా, దాంతో పాటు టూరిజంతో పాటు ఒక పారిశ్రామిక ప్రాంతంగా మరొకసారి గతంలో ఎవరికైతే ఉద్యోగాల కొరకు ఈ ప్రాంతానికి వచ్చేవారో అదే మాదిరిగా ఈ రోజు ఇతర ప్రాంతాలకు మనం వలసపోతున్న వారు ఆపేసి ఈ ప్రాంతాలకు మరొకసారి ఉద్యోగాల వరకు వచ్చే అంశం ఉండే విధంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పి మేము రామగుండం పెద్ద జిల్లా ప్రజల పక్షాన, ప్రభుత్వ పక్షాన అందరికి తెలియజేస్తా ఉన్నాం. నేను అందరికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. సమ్మక్క సారక్క చాలా గొప్పగా ఏర్పాటు చేసి మున్సిపల్ అధికారుల తీరు అభినందనీయం. వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. దాంతో పాటు సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎస్ఎల్ సంబంధించిన అధికారులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దాని తర్వాత శ్రీరామనవమి, దాని తర్వాత రంజాన్ పండుగ, దాని తర్వాత బక్రీద్ పండుగ, దాని తర్వాత క్రిస్టియన్ పండుగ, నిన్న గణేష్ చవితి ఉత్సవాలు. కానీ మీరు జరిగే రీతిలో పూర్తి స్థాయి భద్రతతో పాటు అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి అందరు అధికారులకు పేరు శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్ మార్పు కనపడే విధంగా అధికారులందరూ కూడా మరి మన ప్రజా పాలనలో అందరం మరి ప్రజలకు మంచి చేసే కార్యక్రమం, ప్రభుత్వం ఇచ్చే ప్రతి సంక్షేమం, ఈ ప్రాంతానికి చేస్తున్న అభివృద్ధి సంక్షేమాల్లో ప్రతి ఒక్కరు కూడా